కొంతమందిలో సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిన్ ఫ్రీగానే ఉన్నా, స్కిన్ కింద ఉన్న బ్యాండ్ నార్మల్‌గానే ఉన్నా, సెమెన్ ఔట్ అయిన తర్వాత సెక్స్‌లో కలిసి ఆ వీర్యం అనేది ఔట్ అయిన తర్వాత వాళ్ళకి బీర్జాలలో గాని, ఈ అంగం మొత్తం గూడా విపరీతంగా నొప్పొస్తది. దానికి కారణం ఏంటి అనంటే ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే వీర్యంలో అంటే సెమెన్‌లో ఇన్ఫెక్షన్స్ ఉంటదో, లేకపోతే ప్రోస్టేట్‌లో గానివ్వండి, సెమినల్ వెసికల్స్‌లో గాని ఇన్ఫెక్షన్ ఉంటదో, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు సెక్స్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సెక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ పాస్ వచ్చే దారి నుంచి ఈ సెమెన్ వస్తది కాబట్టి, పెన్నిస్ మొత్తము ఇన్ఫెక్షన్ వల్ల ఆ పాస్ వచ్చే దారి పెయిన్ రావటము, లేకపోతే బీర్జాలలో టెస్టిస్‌లో పెయిన్ రావటము, లేకపోతే పెల్విస్ రీజియన్‌లో పెయిన్ రావటము, అండ్ సెక్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పాస్ పోసుకోవాలనిపించటము, పాస్‌లో మంట రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, సాధారణంగా ఎవరికైనా సరే సెక్స్‌లో గాని, సెక్స్ అయిపోయిన తర్వాత గాని పెయిన్ ఉండటానికి ఇవే రీజన్స్ ఉంటాయి. సెక్స్‌లో ఉన్నప్పుడు పెయిన్ ఉండటానికి రీజన్ ఏమో ఒకటి ఈ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల, లేదంటే ఆ ఫ్రెన్‌లం అనేది చాలా చిన్నగాను టైట్‌గా ఉండటం వల్ల. సెక్స్ అయిపోయిన తర్వాత పెయిన్ రావటానికి రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. అది సెమెన్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే సెమినల్ వెసికల్స్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా. సో, ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా పెయిన్‌తో ఇబ్బంది పడుతున్నారో, ఒకవేళ మీకు గనక ఈ స్కిన్ వల్ల ఇబ్బంది ఉంటే, ఆ స్కిన్‌కున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. ఒకవేళ మీకు ఈ కింద బ్యాండ్ ఫ్రెన్‌లం వల్ల పెయినొచ్చి బ్లీడింగ్ ఏదైనా అవుతుందంటే దానికున్న పర్మనెంట్ సొల్యూషను ఫ్రెన్లోప్లాస్టీ. ఎయిదర్ సర్కంసిషన్ గానివ్వండి, ఫ్రెన్లోప్లాస్టీ గానివ్వండి, ఎవరైతే సెక్స్‌లో చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంటే దానికుండే పర్మనెంట్ సొల్యూషను. ఇవి లేజర్‌తో చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. ప్రొసీజర్ చేపించుకున్న ఇమ్మీడియేట్ 10 నిమిషాల్లో ఇంటికెళ్ళిపోవచ్చు. వన్స్ ఒకసారి చేపించుకుంటే లైఫ్‌లో మళ్ళీ వాళ్ళకి సెక్స్‌లో ఈ పెయిన్ అనేది రాదు. ఒకవేళ సెక్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల గనక పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్‌కి కారణం ఏంటి? అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది? ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడుందనేది క్లియర్‌గా చెక్ చేసి దాన్ని యాంటీబయాటిక్స్‌తో ఈజీగానే ట్రీట్ జేయవచ్చు. సో, ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ నొప్పితో ఇబ్బంది పడుతున్నారో, మీకు మీ సెక్షువల్ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే, ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి.